అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. రాష్ట్రంలో గత ఏడాది 1341 మంది అత్యాచారానికి గురయ్యారు. వారిలో అత్యధికులు సమీప బంధువులు, తెలిసిన వారి అఘాయిత్యాలకే బలయ్యారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేలో తేలింది. 521 నేరాల్లో పొరుగింటి వారు నిందితులు కాగా 811 నేరాల్లో పరిచయస్తులు, బంధువులే అఘాయిత్యాలకు పాల్పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. బాధిత మహిళలు కాస్త సన్నిహితంగా ఉన్న సందర్భాల్లోనే చాలాసార్లు అత్యాచారాలకు గురయ్యారని ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడైంది. అయినవారు, తెలిసినవారు అత్యాచారాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎక్కడ తమ పరువు పోతుందో అన్న భయానికి గురవుతున్నారు. బాధిత కుటుంబీకులు, దగ్గరి బంధువుల చేతిలో అఘాయిత్యానికి గురైన ఘటనల్లో 90% కేసులు నమోదు కావడం లేదని పరిశోధనలో తేలింది. ఈ జూన్లో మన రాష్ట్రంలో విజయనగరం, గుంటూరు, రంగారెడ్డి తదితర ప్రాంతాల్లో రక్త సంబంధీకులే 10 ఏళ్లలోపు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అత్యాచార ఘటనల విషయంలో దేశంలో ఏపీ 4వ స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాతి స్థానం మన రాష్ట్రానిదే. ఈ గణాంకాలు చాలు తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. క్రైమ్ డేటా ప్రకారం దేశంలో ప్రతి గంటకు 284 అత్యాచారాలు జరుగుతున్నాయి. అందులో 98% తెలిసిన వారే అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. సమాజంలో నైతిక విలువలు దిగజారడమేగాక మానసిక రుగ్మతులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇదే విషయంతో ఇప్పుడు మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో హైకోర్టు అడ్వకేట్ ఉమారాణి గారు ఉన్నారు. ఉమారాణి గారిని అడిగి అసలు ఎన్ని కేసులు నమోదవుతూ ఉన్నాయి, ఈ కేసుల తీవ్రత ఏ విధంగా ఉంటుందో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి ఉమారాణి గారు. ఉమారాణి గారు, అంటే ఇప్పటి వరకు కూడా హైకోర్టులో ఇటువంటి కేసులు దాఖలైన పరిస్థితి ఉందంటే సొంత వాళ్లతోటే అన్యాయానికి గురి అవుతూ, అత్యాచారానికి గురి అవుతూ వాళ్ళు వచ్చి కేసులు పెట్టే పరిస్థితి మనకు అసలు కనిపిస్తూ ఉందా? న్యాయం కావాలని అసలు 90% ఎవరు అసలు కోర్టుకు రారు. ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు కోర్టుకు రావడం వల్ల, లేకపోతే బయట పడడం వల్ల వాళ్ళ పరువు పోతుందని, ప్లస్ దీన్ని తెలవడం వల్ల ఇంకా అమ్మాయికి మ్యారేజ్ కాదని, ప్లస్ వాళ్ళు కూడా సైకలాజికల్ గా బాగా డిస్టర్బ్ అవుతారు. కానీ వాళ్ళు ఏమీ అసలు చెప్పరు. తల్లిదండ్రులకు కూడా కొన్ని సందర్భాలలో పిల్లలు తల్లిదండ్రులకు కూడా చెప్పరు వాళ్ళు ఏమైంది ఏంటి అనేది. ఒకవేళ చెప్పినా తల్లిదండ్రులు ఏంటంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి రావాలి, పోలీస్ స్టేషన్ లో పెడితే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ద క్వశ్చన్స్ దే పోజ్, అసలు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు, ఈ పోలీస్ వాళ్ళు వేసే క్వశ్చన్స్ ని భరించాలి, మళ్ళీ కోర్టులో కూడా తిరగాలి, కోర్టు చుట్టూ తిరగాలి. ఇవన్నీ చేసిన తర్వాత అసలు న్యాయం జరుగుతుందా అంటే మళ్ళీ అది ఒక క్వశ్చన్ మార్కే. దొరుకుతుంది అని దే డోంట్ బిలీవ్ దట్ దే గెట్ జస్టిస్ ఇన్ ద కోర్ట్. అందుకని 90% కేసెస్ మాత్రం అసలు నమోదు కావండి. అది అయినా కానీ కూడా లాస్ట్ లో ఏంటంటే తిరిగి మళ్ళీ అల్టిమేట్లీ అది వీళ్ళు ఏంటంటే కాంప్రమైజ్ కావడమో ఏదో చేయడం చేస్తూ ఉంటారు. అందుకని ఎక్కువ కేసెస్ మాత్రం నమోదు కావు. ఓకే, సో కోర్టులోకి వచ్చేది కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. అంటే మన ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒక అమ్మాయిగా తల్లిగా బాధ్యత ఎంతవరకు ఉంటుంది, ఆడపిల్లలకి ఏ విధంగా ముందు నుంచే ఈ విషయాలు చర్చించడం ఇదేదైనా చేయాలంటారా? ఏ విధంగా ఒక లాయర్ గా మీరు ఇటువంటి విషయాల్లో తల్లిదండ్రులకు ఏ విధమైన సూచనలు ఇస్తారు? ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా, వీళ్ళ ముందు ఇలాంటివి చెప్పాలా వద్దా అని ఒక డౌట్ లో ఉంటారు. బట్ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ముందే కూతురికి ఏంటంటే ముందే దే హ్యావ్ మైండ్ బాగా బిల్డప్ చేయాలి. ఏ సందర్భాలలో ఒకవేళ ఇలా రియాక్ట్ అవుతే, ఎవరన్నా ఎక్కువ చనువుగా ప్రవర్తిస్తే ఏం చేయాలి అనేది ముందే పిల్లలకు వీళ్ళు చెప్పుంచాలి. మన అమీర్ ఖాన్ గారు దీనిపైన చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. వారు ఒక షో కూడా చేశారు. దాంట్లో సత్యమేవ జయతేలో తను చెప్పారు ఏం చేయాలి పిల్లలకు, హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ అనేది తను మొన్న ఛానల్లో చూపించారు. సో అలా ముందే తల్లిదండ్రులు ఏంటంటే ఫస్టే తల్లి చెప్తే ఏమవుతుందో అనుకోకుండా ఫస్ట్ ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చెప్పాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ వీళ్లకు కొద్దిగా ఈ కరాటే అలాంటివి కూడా ఆడపిల్లలకు నేర్పించడం వల్ల వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకే, అంటే ఇప్పుడు మనం చూసాం 5 ఏళ్ల చిన్నారి నుంచి
అతి కిరాతకంగా చిన్న పిల్లలని కూడా చూడకుండా వారిపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, లేదంటే వాళ్ళని మానసికంగా శారీరకంగా హింసకు గురి చేస్తూ ఉన్నారు. సో అటువంటి టైంలో ఏ విధంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలంటారు? ఆ సిచ్యువేషన్ లో ఏ విధంగా చేయాలంటారు? ఇంకా దీనికి చెప్పాలంటే 5 years చైల్డ్ అంటే ఇప్పుడు ఇంకా ప్రొటెక్ట్ చేయడానికి ఏముంటుంది? ఆ అమ్మాయికి ఏం అర్థమవుతుంది అసలు? ఇప్పుడు నమ్మి పంపుతాం పక్కింటికి, ఇప్పుడు వాళ్ళు చేసేది వీ కాంట్ గెస్ కదా, మనం అది వీళ్ళు ఇలా చేస్తారని అనుకోలేం కదా. సో అంటే తల్లిదండ్రులే ఇక్కడ కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉందా? ఇప్పుడున్న చిన్న కుటుంబాల వల్ల ఇది సాధ్యం అవుతుందంటారా? ఇప్పుడున్న సొసైటీని మీరు అనలైజ్ చేస్తే మీకేమనిపిస్తోంది? చాలా మటుకు 80% ఆఫ్ ది మదర్స్ దే ఆర్ వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు. అలాంటప్పుడు ఇది అంత జరగకపోవచ్చు, కాకపోతే స్కూల్స్ లో కూడా దీనికి సంబంధించి అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుంది. ఓకే, అంటే ఈ ఎడ్యుకేషన్ కి సంబంధించి అవేర్నెస్ ని ఎక్కడి నుంచి పెంపొందించాలంటారు? ఏ క్లాస్ నుంచి వాళ్ళకి పిల్లలకి చెబితే బాగుంటుందని చెప్పేసి? ఫ్రమ్ 7th standard. ఓకే, 7th standard నుంచి వీళ్ళకి చెప్తే, ఎందుకంటే అంతకన్నా ముందు వాళ్ళకి చెప్పిన వాళ్ళకేమి సైకలాజికల్లీ వాళ్ళంత బిల్డప్ కారు కాబట్టి వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు. 7th నుంచి అయితే వాళ్ళకు ఏంటి అనేది కొద్దిగా అవగాహన వస్తుంది కాబట్టి 7th standard is the better standard. ఓకే, ఒకవేళ గనక ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, అత్యాచార ఘటనలు జరిగినప్పుడు మనం పోలీసులకి కంప్లైంట్ చేసినా కూడా ఆ తర్వాత ఎటువంటి ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఉంటే గనక మనం వారిని పట్టించడానికి వీలవుతుందండి? అంటే యాజ్ పర్ లా మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలంటారు? ఇమీడియట్ గా ఇప్పుడు మనం అది జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ నమోదు చేసుకున్న తర్వాత అల్టిమేట్లీ అది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దే విల్ సెండ్ ఫర్ మెడికల్ టెస్ట్. మెడికల్ టెస్ట్ పంపిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అనేది ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతుంది. ఓకే, ప్రస్తుతం దీనికి సంబంధించి మన రాజ్యాంగం ప్రకారం ఎటువంటి శిక్షలు ఉన్నాయి? కఠినమైన ఒకవేళ శిక్షలు అమలైతే ఎంతవరకు వీళ్ళకి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయంటారు? ఇది పనిష్మెంట్ ఫర్ రేప్ అనేది సెక్షన్ 376 లో ఇచ్చారు, 2 సంవత్సరాలు ప్లస్ ఫైన్. ఈ రెండు ఏదన్నా ఒకటి ఆర్ కల్పించి, కానీ ఎంత మటుకు అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది మళ్ళీ క్వశ్చన్ మార్కే. లాస్ట్ కి వచ్చేసరికి అన్ని కూడా మళ్ళీ కాంప్రమైజ్ కావడము, ఏదో జరిగి అది మళ్ళీ క్లోజ్ అవ్వడమే తప్ప 10% మంది కూడా దీని వల్ల శిక్షింపబడడం లేదు. ఓకే, సో ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి POW సంధ్య గారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి సంధ్య గారు. అంటే చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, 5 సంవత్సరాల పిల్లల నుంచి కూడా పై వాళ్ళందరిపై కూడా. అట్లా ఇంట్లో ఉన్న వారే వారిపై అత్యాచారాలకు తెగబడుతూ ఉన్నారు, వారిని శారీరకంగా మానసికంగా హింసిస్తూ ఉన్నారు. సో అటువంటి టైంలో వాళ్ళు ఏ విధంగా ముందుకు వచ్చి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తల్లికి చెప్పే పరిస్థితి కూడా ఉండదు. అప్పుడు ఏ విధంగా అసలు బయటపడాలంటారు? ఈ సర్వేలో ఈ NCRB సర్వే ఈసారి వచ్చింది మనం మాట్లాడుకుంటున్నాం, కానీ గత 10 ఏళ్లుగా ఈ విషయాలు వెల్లడి అవుతూనే ఉన్నాయి, సర్వేలు చెప్తూనే ఉన్నాయి. ఏంటంటే అసలు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో ఎక్కువ శాతం తెలిసిన వాళ్ళ నుండే, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు 90% తెలిసిన వాళ్ళ నుండే. ఇది ప్రతిసారి కూడా సర్వేలో బయటకు వస్తుంది. ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పుడు ఇటీవల వచ్చిన రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. 90% పసిపిల్లలకు సంబంధించి తెలిసిన వాళ్ళని ఎందుకంటున్నా అంటే ఈ కుటుంబ సభ్యులు, లేదంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, లేదంటే కొంచెమన్నా తెలిసిన వాళ్ళు పాపా చాక్లెట్ ఇస్తామనో బిస్కెట్ ఇస్తామనో తీసుకెళ్తారు. అంటే అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా బిస్కెట్ చాక్లెట్ అని తీసుకెళ్లే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇదొకటి మొదటి నుంచి మనకి వస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఈ పోర్నో సైట్స్ వచ్చి ఇంటర్నెట్ ఇవాళ మన సెల్ ఫోన్ లోకి, మన వెబ్సైట్లోకి కూడా చొచ్చుకుని వచ్చేసింది, మన ఇంటర్నెట్ లోకి అన్నిట్లోకి. అంటే ఇవాళ గేట్ వే ఆఫ్ ఇండియా అనేది, అంటే ఇంటర్నెట్ కి సంబంధించి భారతదేశంలో 2 లక్షల పోర్నో సైట్స్ వచ్చి పడుతున్నాయి, విదేశీ కానీ స్వదేశీ కానీ. 2 లక్షల సైట్లు నిరాటంకంగా అడ్డు అదుపు లేకుండా మన బుర్రలని, మన మెదళ్ళని ఖరాబ్ చేయడానికి వస్తుంటే ప్రభుత్వాలకు ఏం పట్టిలేదు. అంటే ఇతర దేశాల్లో ఈ సైట్లు వెళ్ళలేకపోతున్నాయి, వాళ్ళు గేట్వేలోనే కంట్రోల్ చేస్తున్నారు, మనకు అటువంటి నియంత్రణ లేదు. కాబట్టి వీళ్ళ పోర్నోకి ఎడిక్ట్ అయ్యి, ఢిల్లీలో గుడియాకు జరిగిన అత్యాచారం చూడండి, వాడు పోర్నో ఎడిక్ట్, ఆ బ్లూ ఫిలిములు,